ఈ పెళ్ళెట్టిపోయిందో ఏంటో బాబోయ్, చచ్చాను మొయ్యలాక. వస్తే కోడలా ఓయ్ ఓయ్ ఓయ్, ఏమిటే ఎక్కడికి వెళ్ళిపోయా? పసుపు కొమ్ములు మొయ్యగలనా? నీవి నావి రెండు మోసుకొచ్చాను. అలా వెళ్ళిపోవడమేనా? మధ్యలో మాయమైపోవడమేనా? ఫోన్ అయినా చెయ్యాలి కదా. ఎక్కడికి వెళ్ళావు? అది మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి బాగాలేదంటే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అది ఏం లేదు అత్తయ్య, వాడికేమో జ్వరంగా ఉందన్నారు, డోలో వేశాను. ఏమిటి నువ్వు చేసావా వైద్యం అక్కడ? డాక్టర్ గారు లేరా? నర్స్ అటో ఇటో వెళ్ళిందిట. ఏం చేసి వచ్చావు చెప్పు ఇప్పుడు ముందు నాకు. ఆక్సిజన్ అదే ఊపిరి అందట్లేదంటే ఆక్సిజన్ పెట్టాను. జ్వరంగా ఉందంటే డోలో వేశాను. ఇంకేమైనా చెయ్యాలా అత్తయ్య? ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? సెలైన్ నీరసంగా ఉందంటే సెలైన్ కూడా పెట్టాను. అది కూడా పెట్టేసావా? ఇప్పుడు నీ చదువు అంతా ఆయన మీద ప్రయోగించి వచ్చావా ఏంటి? సరే, చదువు ప్రయోగించడం ఏంటి అత్తయ్య? నేను చదువుకున్నాను కదా. నువ్వు చదువుకున్నావే, డాక్టర్ గారు టెస్టులు చేసి చెప్పాలా? అవన్నీ నేను సెలైన్ పెట్టాను, డోలో వేసాను, ఆక్సిజన్ పెట్టానంటో అది ఏమిటి అసలు? అదిటిది ఏమన్నా అయితే కొంపలో వాళ్ళందరినీ తీసుకొని పారేస్తారు శ్రీకృష్ణ జన్మస్థానంలో. ఏంటనుకుంటున్నావు? అది ఎక్కడుంది అత్తయ్య గారు? చెబుతాను ఎక్కడుందో. మనశ్శాంతిగా ఉండని ఆ తలుపేసాయి, పడుకుంటారు. ఎక్కడ పోవాలి బాబు? ఆయన్ని కొంత వాడబడి ఏంటి? నువ్వు వైద్యం చేయడం ఏమిటి? నర్సు అటు వేయటం అంటే ఏంటి? సాయంకాలం వస్తారు మన ఇంటి మీదకి దండయాత్ర అందరూను. అస్తే మామయ్య గారు చూసుకుంటారు. అని మామగారు ఎన్ని చూసుకుంటారు? మనం చేసొస్తూ ఉంటాయి చూసుకుంటూ ఉంటారా? చూసుకోరేంటి? ఇంకా అలా మాట్లాడితే నేను ఏం చేయలేనే. నేను ఇంక సమాధానం కూడా చెప్పలేను. నేను ఎక్కడో దూరం నుంచి వచ్చాను. నేను కాసేపు పడుకొని నన్ను. వద్దొద్దు, ఒక నిమిషం మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? చేసి ఇవన్నీ చేసి వచ్చేస్తున్నావు. ఏది చేస్తున్నానని చెప్పవు. ఏం మాట్లాడాలి చెప్పు. ఎప్పుడు వెళ్ళిపోతాను? ఊరికి ప్రతిదానికి ఏదో ఒకటి అంటున్నారు అత్తయ్య గారు. నేను నాకు కోపం వచ్చింది, నేనే వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? బస్సు ఫ్రీయే, నేను వెళ్తాను లేపో. ఎక్కడికి వెళ్తావు? కాళ్ళు రెండు ఎరగొడతాను నడు లోపలికి. వెళ్తుంది ఎక్కడికో బస్సు ఫ్రీట. ఇప్పుడు ఫ్రీ బస్సు మీద తీసుకొచ్చానా నేను నిన్ను? లేదు. డబ్బులు ఇచ్చే వచ్చావా? మనం అలా ఎక్కకూడదు, మనకన్నా లేని వాళ్ళు ఎక్కుతారు. డోర్ మూసుకుని గదిలోకి వెళ్ళు. రాత్రికి దేవుడి దేవల్ల ఆయన బాగుంటే పర్వాలేదు. ఆయనకి ఏదైనా అయిందనుకో ఈ పిచ్చ వైద్యానికి ఇంటికి వస్తారు ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి.